హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వినుత కోట కేసు సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వినుత కోట దంపతులు ఒక వ్యక్తిని చిత్రహింసలు పెట్టి అతన్ని చేసి చెన్నై కూవం నదిలో పడేసిన అంశం వెలుగులోకి రాగానే చెన్నై పోలీసులు ఈ భార్యాభర్తలిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కొన్ని కీలకమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చాలా బలమైన సెక్షన్లు కూడా పెట్టారని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. మరి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. వాళ్ళు ప్రధానంగా అభియోగం చేసింది బొజ్జల సుధీర్ రెడ్డి మీద. మరి బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఏమిటి ఇందులో అనేది ప్రధానంగా ఇక్కడ చర్చించవలసిన అవసరం ఉంది. వాళ్ళు వెళుతూ ఏం చెప్పారంటే, ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలంటే ఇన్ని కుట్రలు చేస్తారా, ఇన్ని కుతంత్రాలు చేస్తారా, దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా బయటకు వస్తారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి వినుత కోట అంటే చంద్రబాబు స్ట్రైట్ అవే అన్నాడు, ఇందులో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర స్పష్టంగా ప్రముఖంగా ఉంది, ఆయన ఇదంతా చేయించాడు అని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తిలో వినుత కోట వర్గం వాదనలు మరొక రకంగా ఉన్నాయి. ముఖ్యంగా వారేమంటున్నారంటే, ఈ అసలు వినుత కోట దంపతులు అతన్ని కొట్టిన మాట వాస్తవం, అతని దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోల కోసం వాళ్ళు ఆ వీడియోలు రాబట్టుకోవటం కోసం కొట్టారు. ఆ వీడియోలు తీసుకున్న తర్వాత అతన్ని పంపించేశారు. అతను ఎలా చనిపోయాడనే అంశం మీద పోలీసులు విచారణ చేయాలని ఒక వర్గం డిమాండ్ చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైం జన సైనికులు సోషల్ మీడియాలో మరొక డిమాండ్ చేస్తున్నారు. ఇందులో బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందా లేదా, ఆయన సచ్చీలుడేనా, ఒకవేళ ఈ హత్యకు నిజంగానే వినుత కోట దంపతులు ఈ హత్య చేసి ఉంటే దానికి ప్రోద్బలం లేదా దానికి కారణభూతమైన వ్యక్తుల్ని కూడా పట్టుకోవాలి కదా. సో అనేసి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జన సైనికులు ఇంకొక డిమాండ్ ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డిని పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలి, అటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పాల్గొనకుండా నిషేధం విధించాలి, ఒక అంతర్గత విచారణ జరగాలి, అంతర్గత విచారణ జరిపిన తర్వాత అతను సచ్చీలుడు అంటేనే అతన్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలి, లేదు అతను ఒకవేళ అతను కూడా ఒక కల్ప్రిట్ అయి ఉంటే గనక ఖచ్చితంగా శిక్షించాలి అనేది ప్రధానంగా వస్తున్న డిమాండ్. ముఖ్యంగా ఒక ఛానల్లో చూశాను, ప్రశాంత్ అని వాళ్ళ బావ అని చెప్తున్నారు. సో ఎవరైతే మృతుడు రాయుడు ఉన్నాడో రాయుడికి బావ వరుస అవుతాడు. అతను చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరి అధికార దాహానికి బలైపోయాడు రాయుడు అని చెప్తున్నారు. సో రాయుడు ఆ ప్రశాంత్ కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను వింటున్నాను కొంతమంది రాయుడిని ఈ ఒక స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, పేట చంద్ర తదితర వ్యక్తులు కొంతమంది ఇతన్ని ప్రలోభ పెట్టారని వింటున్నాను, ఇతని అమాయకుడు, వాళ్ళ ప్రలోభాలకు లొంగేమైనా చేశాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి, తద్వారా ఎంత చేసినా ఏం చేసినా చంపేయడం మాత్రం చాలా దారుణం అన్న స్టేట్మెంట్ అతను ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో జన సైనికుల డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకుంటారా, తాత్కాలికంగా బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేసి అతని సచ్చీలతను నిరూపించుకునే అవకాశాన్ని అతనికి ఏమైనా ఇస్తారా, కూటమి పార్టీలో ఒక బాధ్యతగా దీన్ని ఏమైనా నెరవేర్చే అవకాశం ఉందా, మరొక చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాలు కనుక జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సస్పెండ్ చేసేవారే కదా, మరి తెలుగుదేశం పార్టీ ఆ ఇనిషియేటివ్ తీసుకుంటుందా అన్న చర్చ కూడా, అన్న కామెంట్స్ కూడా జన సైనికుల నుంచి వినపడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సో తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందా, బొజ్జల సుధీర్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఇక్కడ ప్రధానంగా తమిళనాడు పోలీసులు దీని మీద విచారణ జరుపుతున్నారు కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావు లేని విధంగా వాళ్ళు విచారణ జరుపుతారని ఆశిద్దాం. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఒకవేళ లోకల్ పోలీసులు విచారణ జరుపుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రలోభ పెట్టాడనో లేకపోతే మరొకటి వైసీపీ లాంటి పార్టీలు ఆరోపణ చేసేందుకు, విమర్శలు చేసేందుకు తావిచ్చేది. ఇవాళ తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు కాబట్టి వాటికి అవకాశం కూడా లేదు. అయితే అంతర్గత విచారణ కూడా ఒకటి జరగాల్సిన అవసరం ఉందనేసి జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. మరి అంతర్గత విచారణ జరిపి ఆయన సచ్చీలతను నిరూపించుకునేంత వరకు ఆయన దూరంగా ఉంచుతారా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. మరి చూద్దాం.